మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగబోతున్నాయా? 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? క్యాబినెట్ విస్తరణతో పాటు శాఖల పునర్విభజన కూడా ఉండబోతుందా? స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టుపై కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయా? కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలుపెట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. మంత్రివర్గంలో మిగిలిన బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణాలు వంటి కారణాలతో విస్తరణ సాగుతూ వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఏడాదిన్నర తర్వాత 2025 జూన్ 8న తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇదే సమయంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉపసభాపతి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కేబినెట్ లో ఇంకా 3 స్థానాలు ఖాళీగానే మిగిలాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మహమ్మద్ అజారుద్దీన్ మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. ప్రస్తుతం సీఎం సహా మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో మిగిలిన 2 ఖాళీలపై కాంగ్రెస్ లో ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర జనాభాలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కేబినెట్ లో ప్రాతినిధ్యం తక్కువగా ఉందనే భావన కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. బీసీలకు మంత్రి పదవి కేటాయిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే కోణంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లంబాడీ సమాజానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నాయి. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. మంత్రి పదవుల భర్తీతో పాటు శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మంత్రుల పనితీరుపై మదింపు జరుగుతోంది. కొందరు శాఖల్లో మార్పులు ఉండవచ్చని సమాచారం. ఎవరి శాఖలు మారుతాయి, ఎవరికి అదనపు బాధ్యతలు వస్తాయనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్పీకర్ గా పంపిస్తారనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ పీసీసీ అధ్యక్షుడిగానే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని పదే చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై అధిష్టానం అతి త్వరలోనే దృష్టి పెడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.